హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి కృష్ణ. నేను మీ నందుని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి నేను నిన్న వీడియో పెట్టను, కొంచెం కోపం వచ్చి వీడియోస్ పెట్టను, కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కదా, వీడియోస్ పెట్టను అని చెప్పి పెట్టేస్తే చాలా మంది 90% పాజిటివ్గా అక్క నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటాం. అంటే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే తనుజ కళ్యాణ్ రియల్ ఫ్యాన్స్ నాకు ఎవరో అర్థమైంది. అంటే హేటర్స్ ఎవరు అనేది అర్థమైందనమాట. ఇదే నాకు కంటెంట్ అయినప్పుడు నేను వీడియోస్ ఎందుకు చేయకుండా ఉంటాను? అది ఎంతమంది చెప్పినా చేస్తూనే ఉంటాను. బట్ ఊరికనే ఒక ట్రయల్ వేసాననమాట. ఇక చాలా మంది కొన్ని క్వెషన్స్ అడిగారు. ఆ క్వెషన్స్‌కి కొన్ని ఆన్సర్స్ ఇద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, "అక్క నువ్వు కళ్యాణ్‌కే సపోర్ట్ చేస్తున్నావు. తనూజకి సపోర్ట్ చేయట్లేదు. తనూజని తక్కువ చేస్తున్నావు" అంటే నేను ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి. నేను ఫస్ట్ ఇంప్రెస్ అయింది తనూజకే. ఎందుకంటే తనలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయినే నేను కూడా. అంటే ఒకరితో పోల్చుకునే అనే వ్యక్తిత్వం కాదు. బట్ నేను ఒకరిని ఇష్టపడితే, ఒకరిని అభిమానిస్తే, ఒకరిని ప్రేమిస్తే నా ప్రాణం పోయే వరకు వాళ్ళని అలానే కళ్యాణ్, తనూజని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను కాబట్టి, వాళ్ళ మీద ఎంత నెగెటివ్ వచ్చినా, ఎన్ని నెగెటివ్ ట్రోల్స్ వచ్చినా నేను వాళ్ళనెప్పుడు నెగెటివ్‌గా చూడలేదు. పాజిటివ్ వేలోనే నేను చూసిన వేలోనే చూస్తాను. అండ్ నా కళ్ళతో ఏది చూసానో అదే నమ్ముతాను. ఏది స్ప్రెడ్ చేసినా నేను ఒకాళ ఎవరినైనా ఇష్టపడినా, ఎవరినైనా అభిమానించినా ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎంతమంది నెగెటివ్ చేస్తున్నారని నన్నన్నా నేను వాళ్ళని అభిమానించడం మాత్రం మానను. అండ్ తనుజకి ఎక్కువ వీడియోస్ చేయట్లేదు ఏంటి అని అంటున్నారు. తనుజ గారి గురించి ఎక్కువ అప్డేట్స్ రావట్లేదు. గారి గురించి ఎక్కువ అప్డేట్స్ వస్తున్నాయి. తనుజ గారి గురించి నేను పెట్టిన వీడియోస్ కి మీరు అప్రోచ్ అవ్వట్లేదు. నిన్న కూడా ఒక వీడియో పెట్టాను, షార్ట్ వీడియో తనుజ గారి గురించి. తను హ్యాపీగా ఉంది. వాళ్ళ కూతురుతో హ్యాపీగా ఆడుకుంటుంది. డోంట్ స్ప్రెడ్ నెగెటివ్ థాట్స్ అని కూడా ఒక షార్ట్ వీడియో చూశాను. 1K వ్యూస్ కూడా పోలేదు. అంటే తనూజని ఎంతమంది ఇష్టపడుతున్నారో నాకు ఇక్కడ అర్థమైంది. ఇదేంటంటే ఒక పేరు చెప్పి తనుజ గారి పేరు చెప్పి కళ్యాణ్ గారిని నెగిటివ్ చేయటం, కళ్యాణ్ గారి పేరు చెప్పి తనుజ గారిని నెగిటివ్ చేయటం. ఇదొక ఫ్యాన్. అంటే నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు కానీ వాళ్ళు బాగుంటున్నారని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇవన్నీ కాదు కానీ ఇదంతా సుత్తి మాకెందుకు నందు, ముందు మా క్వశ్చన్స్ ఆన్సర్ చెయ్యాయి అని అంటారు కదా, అని అనుకుంటారు చాలా మంది. వేస్ట్ సుత్తి, ఇలాంతా సుత్తి కొడుతుంటదేమా అని అనుకుంటారు కదా. అలా అందుకని మీకు ఇవన్నీ చెప్పినా మళ్ళీ మీరు ఆ నెగిటివ్ థాట్స్కి వస్తారని అర్థమైపోయింది. నాకు వాళ్ళిద్దరంటే ఇష్టం. వాళ్ళిద్దరి మీద వీడియోస్ చేస్తాను. ఎవరు చెప్పినా, ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా ఐ డోంట్ కేర్. ఓకే. ఇక మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, కళ్యాణ్ పిన్ గురించి ఒక అమ్మాయి అడిగింది, ఒక సిస్ అడిగింది అనుకుంటా. కళ్యాణ్ గురించి పిన్, అక్క కళ్యాణ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి మైక్ పెట్టుకునే పిన్ గురించి చాలా, అంటే దాని గురించి వాళ్ళకి ఒక కాన్వర్సేషన్ అనేది జరిగింది, ఒక టాపిక్ అనేది జరిగింది. అది కళ్యాణ్ తను దాచింది. ఆ పిన్ ఎవరిచ్చారు? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఇచ్చిందా? ఆ పిన్ తనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నారు. ఆ పిన్ ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేదు. ఆ పిన్ తను ఏరుకోరి ఏదో ఫ్రెండ్స్ ఒక 4-5 పిన్స్ అక్కడ పెడితే ఆ పిన్ బాగుందని తనకి ఇచ్చారు. ఆ పిన్ పెట్టుకున్నాక తనకి కొంచెం కలిసి వచ్చిందనో లక్కనో ఏదో అంతే. కానీ ఆ పిన్ గురించి, ఆ పిన్ లేకపోతే వాళ్ళు అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదు కళ్యాణ్ అండ్ తనుజ. ఆ పిన్ తో చాలా మంది అదే పిన్ని ప్రియా తల్లో కూడా పెట్టుకుంది. మీరు చాలా ఎపిసోడ్ లో చూడండి. అది ఎవరు ఇచ్చిన పిన్ కాదు. తర్వాత కొన్ని రోజులైనాక ఆ పిన్ అసలు తను పెట్టుకొని కూడా పెట్టుకోలేదు. అది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన పిన్ కాదు. ఇంకా తనుజ వల్ల డైవర్స్, పవన్ సాయి గారిది. తనుజ వల్ల డైవర్స్ ఎలా టాపిక్ అండి. తనుజ లాంటి ఒక అమ్మాయి గురించి, ఒక అమ్మాయి వేరే ఒకరి జీవితంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని అంటే స్పాయిల్ చేసి ఒక పెళ్ళైన వ్యక్తిని ప్రేమిస్తుంది. తన వ్యక్తిత్వం అలాంటిదని మీరు అనుకుంటున్నారా? అలా మీరు వాళ్ళకి విడాకులు అయ్యాయని మీరు అనుకుంటున్నారా? పవన్ సాయి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక అభిమానికి తను ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాక, వాళ్ళ విడాకులు అయిపోయినాక, ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాక ఒక ఫ్యాన్ అడిగినప్పుడు వదిన ఉందా అన్న అంటే వదిన లేదు అన్నప్పుడు తను ఒక పారాగ్రాఫ్ పెట్టుకొచ్చారు. నేను తను విడిపోయిన కొన్ని మానసిక, అంటే కొన్ని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, నాకు సమంత, నాగచైతన్య అంటే పిచ్చి ఇష్టం. వాళ్ళు ఎంతగా పిచ్చిగా ఆరాధించానంటే అంత పిచ్చి ఇష్టం అనమాట. అంటే మనం ఆరాధిస్తాం, వాళ్ళని కపుల్గా చూడాలనుకుంటాం. బట్ వాళ్ళ రాతలు వేరున్నప్పుడు ఒకళ్ళు కపుల్ అయిపోతారు, ఒకళ్ళు కపుల్ అయిపోయినాక విడిపోతారు. అది దేవుడు చేసే, మనం చేసేది ఏమీ లేదు. దానికోసం మనం ఏంటంటే వాళ్ళు ప్రేమించుకుంటున్నారా, వాళ్ళు లవ్ చేసుకుంటున్నారా, వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటున్నారా, ఇవన్నీ మనకు అనవసరం. మనం ఏంటి, వాళ్ళిద్దరు కలిసి ఒక సీరియల్ కానీ, ఒక యాక్టింగ్ కానీ, ఒక వెబ్ సీరియల్ కానీ, ఒక వెబ్ సిరీస్ కానీ ఇలా నటించాలి. వాళ్ళిద్దరిని ఒక పేరుగా ఒక టీవీలో మనం చూడాలి అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకప్పుడు పాత సినిమాల్లో వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారి కాంబినేషన్ కి జనాలు పడి చచ్చిపోయేవాళ్ళంట. వాళ్ళిద్దరిని ఎంత బాగా ఆరాధించేవాళ్ళంటే, అలానే ఎన్టీ రామారావు గారిని, సావిత్రి గారిని కూడా అలా వీళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని కొన్ని కోట్ల మంది అభిమానించారు. అలానే మన మనసుకు నచ్చిన వాళ్ళు బయట ఎలా ఉంటారో మనకు అనవసరం.
కానీ వాళ్ళిద్దరు కలిసి ఒక టీవీ షోలో కానీ ఎక్కడో ఒక దగ్గర ఉండాలని మనం కోరుకోవటంలో తప్పలేదు. తనూజ అలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని మీకు అనిపిస్తే నేను దాన్ని ఏం చేయలేను. ఎందుకంటే పవన్ సాయి గారికి ముద్దమందారం సీరియల్లో వచ్చేటప్పటికే మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ విషయం పవన్ సాయి గారి సీక్రెట్ గా, అంటే మనకి పెళ్ళైనాక మ్యారేజ్ అయినాక కొంతమందికి ఆఫర్స్ రావని, మగవాళ్ళకి ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి కూడా అలానే ఉంటుంది. కొంతమంది సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. అంతెందుకు రవితేజ గారు కూడా వాళ్ళ మ్యారేజ్ కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ గా ఉంచారు. ఎందుకంటే కొంతమందికి సీక్రెట్ గా ఉండటం ఇష్టం, కొంతమందికి ఓపెన్ గా ఉండటం ఇష్టం. అలానే పవన్ సాయి గారు కూడా తన మ్యారేజ్ ని చాలా సీక్రెట్ గా ఉంచారు. ముద్దమందారం టీమ్ కి పవన్ సాయి గారికి పెళ్ళైన విషయం తెలియదట. ఇది నాకు అందిన అప్డేట్ మాత్రమే. ఇది నేను పక్కా అని చెప్పేసేయలేను మీకు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వచ్చిన, అంటే ఇప్పుడు ఒక సీరియల్లో నటించే వాళ్ళకి టీఆర్పీ గురించి, ఇప్పుడు ఒక సీరియల్లో నటిస్తున్న ఒక హీరోయిన్ కి ఇప్పుడు అగ్నిసాక్షి, చాలా గౌరీ శంకర్ అండ్ పార్వతీదేవ, ఇంకా స్రవంతి అండ్ ఇలా ఉంటాయి కదా, మొగలి రేకులు, ఇలాంటి కొన్ని పేర్స్ మనం ఆ ఊహల్లోంచి బతుకుతాం అనమాట. వాళ్ళని పేరుగానే ఊహించుకుంటాం. అలా టీఆర్పీ కోసం కొన్ని టెలివిజన్ ఛానల్స్ ఏం చేస్తాయంటే వీళ్ళ మీద రియాలిటీ షోలు కానీ షోస్ ఉంటాయి కదా, ఈ మొగుడు పెళ్ళాంస్ అని ఏవో ఒక రియాలిటీ షోస్ ఉంటాయి కదా, ఆ షోస్ లో పెట్టి టీఆర్పీ కోసం ఏదో చేస్తారు. వాళ్ళేంటి ఆ టీఆర్పీ కోసమే, వాళ్ళు ఎక్కువ మనీ కోసం వాళ్ళు కనిపించాలి కాబట్టి చేస్తారు. అది అర్థం చేసుకున్న భార్యాభర్తలు అయితే ఎవ్వరూ విడిపోరు. ఇప్పుడు అలా అనుకుంటే నాగేశ్వరరావు గారి మీద, చిరంజీవి గారి మీద అండ్ నాగార్జున గారి మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళందరూ విడిపోవాల్సిన భార్యలు అర్థం చేసుకున్నారు కాబట్టి విడిపోతారు. అలా అని అందరూ ఒకటిగా ఉండరు కదా. అలానే ఒకటిగా అర్థం చేసుకోలేక వాళ్ళు విడిపోయారు. అంతేకాని దానికి తనుజ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి రూమర్స్ ని అలా నమ్మకండి అసలుకి. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ సాయి గారు తనుజ గారు లవర్సా? కాదండి. లవర్స్ ఎందుకు అవుతారండి? తనుజ ఫ్యామిలీ గురించి మీకు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు ఎలాంటి వారు అనేది చాలా బాగా తెలుసు. తను చెప్పింది ఇంటర్వ్యూలో, పవన్ సాయి గారు కూడా చెప్పారు. నేను ఎవరికి ఇక్కడ నెగిటివ్ చేయట్లేదు. వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మోర్ దెన్ ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా తనుజాకి పవన్ సాయి గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే తనకు తెలుగు రానప్పుడు పవన్ సాయి గారు అంటేనే కాదు, హరితమ్మ గారు కానీ ఎంఎం టీమ్ లో ప్రతి ఒక్కరంటే తనకి చాలా అభిమానం. ఎందుకంటే తనకు తెలుగు రానప్పుడు, తనకు ఈ తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా ఉన్నప్పుడు వీళ్ళంతా అండగా ఉన్నారు కాబట్టి ఇష్టం. అంతేకాని మనము ఆ జంటను నచ్చి అప్పట్లో కొన్ని క్రియేషన్ చేశాం. కానీ ఎవరైనా వాళ్ళిద్దరిలో వచ్చి మేము ఇద్దరం లవర్స్ అని ఎవరైనా చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? అండ్ మీరు చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సీరియల్లో కాకుండా మీరు రియాలిటీగా ఇప్పుడు మనం కళ్యాణ్ తనుజాని 105 days లైవ్ లో చూసాం. వాళ్ళు 1 రోజు 2 రోజులు 3 రోజులు నటించగలరు. అండ్ ఒక వారం 2 వారాలు 3 వారాలు నటించగలరు. అంతేకాని 105 days ఎవరు నటించలేరు. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది మన వ్యక్తిత్వం అనేది బయటికి రావడానికి, మన అసలు నిజ స్వరూపం, మనలో ఉన్న ప్రేమ, ద్వేషం, కోపం అన్ని బయటకు తెచ్చేది బిగ్ బాస్ షో అనేది. దాంట్లో నటించడానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఉండేదాన్ని నిజమైన మన భావాలు, అంటే మనం నిజంగా చూపించే మనలోని వ్యక్తిత్వం అనమాట. ఓకే, దానికి సీరియల్ కి అస్సలు ముడిపెట్టకండి. ఇంకోటి వచ్చి కళ్యాణ్ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? వేరే అమ్మాయితో గర్ల్ ఫ్రెండ్ ఉందా? కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. తను ఆర్మీలో ట్రైనింగ్ ఉన్నప్పుడు తను వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, అయిపోయింది. అది ఇప్పటికైతే కళ్యాణ్ గారికి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు. అఫీషియల్ గా తనకి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు. అండ్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడితే ఆ మాట మీదే స్టిక్ ఆన్ అయింటాడు. ఇది రాసిచ్చేస్తాను అని చెప్పను. ఎందుకంటే వ్యక్తిత్వం చూసిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా తన వ్యక్తిత్వం, ఇప్పుడు తనుజ గారి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకం ఉంటుందో కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద కూడా అంతే నమ్మకం ఉంటుంది. మేబీ ఫ్యూచర్ లో చెప్పలేం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే తనుజ గారు బీబీ ఉత్సవానికి ఎందుకు రారట కదా, సంక్రాంతి ఈవెంట్ కి రారు, అసలు బీబీ మా టీవీ షోకే రారు అని చెప్పారు. సంక్రాంతి ఈవెంట్ కి వచ్చింది కదా, చేసింది కదా, ఉత్సవానికి ఎందుకు రాదండి? ఆ ప్రోగ్రామ్ అయిపోయిన దాకా మనం ఏది చెప్పడానికి లేదు. అండ్ ఒకవేళ రాకపోయినా తనకున్న ప్రాజెక్టు పరంగా బిజీ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఉత్సవానికి, ఒక ప్రోగ్రామ్ కి రాకపోయినమ్మటే అదేదో నెగిటివ్ అయిపోయినట్టు నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఏం ఉండదండి. దానికన్నా బెటర్ ఆప్షన్స్ ఉంటాయేమో. ఇప్పుడు మనకి ఒక ₹1,00,000 ఒక పక్కన పెట్టి ఒక ₹1,00,00,000 ఒక పక్కన పెడితే మనం ₹1,00,00,000 వైపు చూస్తాం కానీ ₹1,00,000 చూడం కదా. మన లైఫ్ రన్ చేసే పాయింట్ దగ్గర చూస్తాం. కానీ ఇలాంటి వాటిని అంటే మేబీ రావాలి అనుకున్నప్పుడు రావచ్చు, ఆ టైం లేనప్పుడు రాలేకపోవచ్చు. ఓకే, అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటా. కాఫీ షాప్ మీకు ఎన్నోసార్లు చెప్పాను. కాఫీ షాప్ పవన్ సాయి గారిది ఒక కాఫీ షాప్ ఉంది. ఆయనకి ఆల్రెడీ కాఫీ షాప్ బ్రాంచ్ ఉంది. ఆయన దాని ప్రమోషన్స్ కోసం ఇప్పుడే కాదు, బీబీ షోలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆల్రెడీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ పిక్స్ పెట్టినారు. ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కానీ అప్పట్లో వైరల్ అవ్వలేదు. అది వైరల్ కోసం చేసుకునే ఇదిగా చెప్పించి ఏం లేదు. అండ్ ఆ క్రష్ అనే ఆయన అమెరికన్ సిటిజన్ అని తనుజ గారు తన నోటి వెంటనే చెప్పింది. ఇక నాగార్జున గారి దగ్గర ఎందుకు పవన్ సాయి గారు కాఫీ షాప్ అని అంటే తను చెప్పద్దు అంటే ఎవరికి తెలియని సీక్రెట్, అంటే బీబీ పరివారానికి కూడా తెలియని సీక్రెట్ అది.
ఏంటి ఆ అమెరికన్ కాఫీ క్రష్ అనే విషయం. అలాంటప్పుడు ఆ కాఫీ క్రష్‌కి పవన్ సాయి గారికి అసలు సంబంధమే లేదు. ఇంకొకటొచ్చి కళ్యాణ్ గారు తనుజ గారి ఫాదర్‌కి ఇష్టమా? ఇష్టమని డైరెక్ట్‌గా నేను చెప్పలేనండి. ఎవరైనా తనుజ గారి ఫస్ట్ లైవ్ పెట్టినప్పుడు అంటే 'బీబీ9' అయిపోయినాక లైవ్ పెట్టినప్పుడు మీరు చూసుంటారో లేదో, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గెలవలేకపోయాను నాన్న అంటే, నేను చూసానమ్మా. అప్పుడు తనుజ గారు చెప్పారు ఈ మాట. మీరు మళ్ళీ లైవ్ పెట్టుకొని చూసే పనైతే చూడండి, మీ దగ్గర ఎపిసోడ్ ఉంటే లైవ్ ఏదైనా ఉంటే. నేను ఎవరికి ఆ 20,00,000 ఎవరికి చేరాలో వాళ్ళకి చేరాయి. ఎవరికి అవసరమైతే వాళ్ళకి చేరింది అని మా నాన్నగారు సంతోషిచ్చారు అని చెప్పింది. అంటే ఆ 20,00,000 చాలా మంది అంటారు డిమాండ్ పవన్‌కి చేరింది. డిమాండ్ పవన్‌కి చేరటం వల్ల వాళ్ళ నాన్నకి ఇష్టమైందని. డిమాండ్ పవన్ గారికి చేరింది 15,00,000 అది వేరు. తర్వాత వచ్చింది 20,00,000 35,00,000లో ఉండేది 20,00,000 ఈయన తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిండేది 15,00,000. ఆ 20,00,000 ఎవరికి చేరాల్సిందంటే అది కళ్యాణ్ గారికి. అంటే ఆ లెక్కన చూసుకుంటే కళ్యాణ్ గారంటే మంచి అభిప్రాయం తనుజ గారి ఫాదర్‌కి ఉందని నేను అనుకుంటున్నాను. ఇది నేను అనుకున్నది మాత్రమే. ఈ క్వెషన్‌కి కూడా మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇంకా ఎన్ అని ఏడిపించడం. ఎన్ అనే అక్షరం. ఎన్ అంటే తనుజ గారు కాదు. కళ్యాణ్ గారికి ఎన్ అనే అక్షరంతో ఒక కజిన్ సిస్టర్ ఉన్నారు. ఆ కజిన్ సిస్టర్ ఇచ్చిన బ్రాస్లెటే అది. ఆమెకి పెళ్లయిపోయింది. కజిన్ సిస్టర్ అంటే నాకు మీనింగ్ అంత అర్థం తెలీదు. అంటే పక్కగా కజిన్ సిస్టర్ అంటే నేను ఒక వదిన అనుకుంటున్నాను. మేబీ నాకు తెలీదు. కజిన్ సిస్టర్ అంటే వదిన అనుకుంటాను. వదిన వరుస అంటే పెద్దవాళ్ళు. తనకన్నా పెద్దాయన అమ్మాయి అనమాట. ఆమె ఇచ్చిన బ్రాస్లెట్‌ని అలానే ఆమె పేరే ఎంతో వచ్చే పేరు. ఆ పేరు చెప్పి ఏడిపిస్తూ ఉంటుంది. చాలా ఎపిసోడ్‌లో, చాలా లైవ్‌లో, చాలా అన్‌సీన్‌లో. కళ్యాణ్ సెల్ఫిష్, తనూజ జెన్యూన్. కళ్యాణ్ సెల్ఫిష్ అయితే ఏ విధంగా, ఏ విషయంలో మీరు కళ్యాణ్ సెల్ఫిష్ అని అంటున్నారు? నాకు ఒక విషయం చెప్పండి. నేను ఇప్పుడు బయటికి రాగానే మనం ఒక విజయం సాధించగానే ఏ ఏ ఏ ప్రజల మీద ఈ ప్రజలకిచ్చేస్తాను అని చెప్పిన డబ్బుని ఇవ్వకుండా తన జల్సాలను చేసుకున్న చాలా మంది విన్నర్స్‌తో పోల్చుకుంటే కళ్యాణ్ గారు చాలా మంచివాళ్ళు. తను బీబీ హౌస్‌లో ఏది చెప్పారో అదే ఇప్పటికి పాటిస్తున్నారు. అలాంటప్పుడు సెల్ఫిష్ ఎలా అవుతారు? తనుజ జెన్యూన్ కాదు. ప్యూర్ జెన్యూన్ పర్సన్. తన పనేంటో, ఇదేంటో చూసుకునే పర్సన్. అలాంటి అమ్మాయి కానీ, ఇలాంటి అబ్బాయి కానీ ఎప్పటికీ ఉండరు. వీళ్ళిద్దరి పేరైతే మన కళ్ళకి చాలా ఆనందం. అంతే. ఇంతేనండి. మీకోసం అన్నిటికి ఆన్సర్ దొరికాయి అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, హ్యాపీ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా అప్డేట్స్ వస్తే వాళ్ళిద్దరి గురించి ఏం అప్డేట్స్ వచ్చినా వెంటనే వీడియో పెట్టేస్తాను. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్ ఎవ్రీవన్.